పంచభూతంబులును మరి పంచకర్మ పంచజ్ఞానేంద్రియములును పంచవిషయమంతరింద్రియములు గూడి లమరుమాయ కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. పంచభూతంబులును మరి పంచకర్మ పంచజ్ఞానేంద్రియములును పంచ విషయ మంతరింద్రియములు గూడిల మరుమాయ కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమ. శ్రీ గురు బాలరామస్వాముల విరచితమైన కేవలాత్మ శతకం 78వ పద్యం. ఈ పద్యంలో మాయ ఎలా కుదురుకుని ఉన్నది, ఎలా పొందికగా ఉన్నది, లేకనే ఉన్నట్లుగా ఎలాంటి భ్రాంతి దానిది, దానికి కారణం ఏంటి, ఎందుకు అలా మనకు గోచరమవుతూ ఉన్నది, మాయ చేత మాయ చేస్తూ ఉన్నది. అది మాయ. నేను మాయై మాయ చేత అంతా మాయట్టున్నాను. ఇది పెద్ద మాయ, పెనుమాయ. ఇది అసలు ఏంటంటే ఇవి పంచభూతంబులును మరి పంచకర్మ. పంచభూతంబులు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనబడేటువంటి పంచభూతములు. ఈ పంచభూతముల కారణమే సర్వప్రపంచము కూడా. సర్వప్రపంచమునకు నమూనా నేనే సర్వప్రపంచం. వీటి ద్వారా ఒక్కో గుణము ద్వారా వర్ధిల్లినటువంటి ఈ శబ్దగుణముతో కలిగిన ఆకాశము, శబ్దస్పర్శలు కూడినటువంటి వాయువు, శబ్దస్పర్శ రసములతో తేజరిల్లేటువంటి అగ్ని, శబ్దస్పర్శ రూప రసములతో ఉన్న జలము, శబ్దస్పర్శ రూపరస గంధ సంయుక్తమైనటువంటి పృథ్వీ. ఇవి మొత్తం 15. ఇలా ఇది ఇంకా పంచకర్మ, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థానబడేటువంటి కర్మేంద్రియములతో ఈ మాయే. ఆ పంచభూతములు మాయే, ఈ పంచకర్మలు మావే. అలానే పంచజ్ఞానేంద్రియములను, జ్ఞానేంద్రియ పంచకమైనటువంటి శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం, ఇంకా పంచ విషయ మంతరింద్రియములు గూడి. పంచ విషయములు ఇవి ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అలానే అంతరింద్రియములు గూడి, అంతరేంద్రియములైనటువంటి జ్ఞాన, మనోబుద్ధి, చిత్తహంకారములు. ఈ 25. వీటిలో మనం ప్రాణోపాన వ్యానోదాన సమానంబులైనటువంటి వాయువులు కూడా, వాయు పంచకాన్ని కూడా తీసుకోవాలి. కూడి రమరుమాయ అలా కుదురుకొని ఉన్నది. ఇది అలా బలంగా కుదురుకున్నది. ఇది పొందికగా ఉన్నది. అలా మాయ చేస్తూ ఉన్నది. ఇది తెగని పెనుమాయ. తాను మాయయ్యి సర్వాన్ని మాయగా భ్రమింపజేస్తూ ఉన్నది. నేనే మాయనే విషయం నాకు తెలియక, నేను మాత్రమే సత్యమని, నేనే బ్రహ్మమని అంతా కూడా మాయనేటువంటి కబుర్లాడుతూ ఉన్నది. దీనికి కారణం ఇవి. ఇన్ని తానే అయ్యి ఇన్నిటితో కూడి ఉన్నది. ఇది జగత్ పాలన చేస్తూ ఉన్నది అని తెలియజేశారు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై గురుదేవా.